ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? అనుదినము మనం దేవునితో నడుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిస్తూ దేవునిలో బలపడుతూ ముందుకు సాగుతూ ఉన్నాము. మరి దేవుడు మనందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు కాబట్టి మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం. సో అందరు కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, యొక్క మధ్యాహ్న సమయంలో నీ వాక్యాన్ని వినబోతూ ఉండగా మా అందరితో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని, బలపరచమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మరి యెహోషువను ఏ విధంగా బలపరిచాడో, ధైర్యపరిచాడో ఆ యొక్క విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. మన జీవితంలో చాలా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మనం అనుకోనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. ముందుకు ఎలా సాగాలి, ఏ విధంగా మన జీవితాన్ని నడిపించాలనే అనుమానంలో ఒకవేళ అధైర్యపడుతూ ఉన్న సమయంలో దేవుడు తన యొక్క వాక్యముతో మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఎలా మన జీవితంలో సక్సెస్ని పొందుకోవాలి, విజయాన్ని పొందుకోవాలి అనేది దేవుడు మనకి వాక్యం ద్వారా నేర్పిస్తారు. ప్రియులారా, ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మరి ఇశ్రాయేలు ప్రజలని దేవుడు మోషే అనేటువంటి ప్రవక్త ద్వారా ఐగుప్తు దేశంలో నుండి వారిని నడిపించుకొని వచ్చారు. చాలా అద్భుతాలు చేస్తూ మరి ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశారు. తర్వాత ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చి మరి ఆ ఎర్ర సముద్రం మధ్యలో వాళ్ళని నడిపించుకొని వచ్చారు. 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళని దేవుడు నడిపించాడు. మోషే ప్రవక్త ద్వారా దేవుడు చాలా అద్భుతాలు, అంటే వారికి ఆహారం లేనప్పుడు మరి పరలోకం నుండి దేవుడు మన్నాను కురిపించాడు. అలాగే వారికి దాహం వేసినప్పుడు రాతి నుండి, అంటే బండని కొట్టినప్పుడు బండలో నుండి నీళ్లు ప్రవహించాయి. ప్రియులారా, అలా దేవుడు వారికి యెహోవా ఈరేగా ఉండి సమృద్ధిగా ఆశీర్వాదాలతో పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చారు. మరి వీళ్ళందరినీ నడిపించడానికి దేవుడు మోషే అనేటువంటి ప్రవక్తని వాడుకున్నాడు. సో ఈ మోషే గారి దగ్గర యెహోషువ అనేటువంటి యొక్క యవనస్తుడు ఉండేవాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఏమేం జరిగాయి అన్నీ చూశాడు. మరి దేవుడు ఎలా ఆయనకు దర్శనం ఇచ్చాడు, సీనాయి కొండ మీద ఎలా మాట్లాడాడు, ఆ యొక్క రాతి పలకలు 10 ఆజ్ఞలు ఎలా పొందుకున్నాడు, ఆ యొక్క గుడారము, మందస గుడారము అదంతా కూడా తయారు చేయడము, వాటన్నిటిలో కీలకమైనటువంటి పాత్ర యెహోషువ. ఎందుకంటే మోషే పక్కనే ఎప్పుడు యెహోషువ ఉండేవాడు. యుద్ధంలో కూడా యెహోషువ మరి ఎన్నోసార్లు యుద్ధం చేసి ఆ యొక్క అరణ్యంలో విజయాలు సాధించాడు. ప్రియులారా, అయితే యెహోషువ కూడా చాలా విశ్వాసం, ఎంతో నమ్మకంగా మరి మోషే గారి దగ్గర ఒక నమ్మకమైన సేవకునిగా, మరి మొదటి వచనంలో మనం చూస్తున్నాము, నూను కుమారుడైన యెహోషువ మరి మోషే పరిచారకుడు, మోషే దగ్గర పరిచర్య చేసినవాడు. మోషే గారికి మరి ఆయన అన్ని ఆహారం అందించడం కానీ, ఆయన వస్త్రాలు ఉతకడం కానీ, లేకపోతే ఆయనకి ఏది కావాలన్నా ఆయనకి సహాయం చేస్తూ ఆయన చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ. సో యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఈ 40 సంవత్సరాలు కూడా సిద్ధపరిచాడు. ఇన్ని సంవత్సరాలు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు నడిపించబడ్డారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మోషే గారు నెబో శిఖరం దగ్గర, అంటే వాళ్ళు దగ్గరకు వచ్చేసారు, యోర్దాను నది దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ దేవుడు మోషేను తీసుకున్నాడు. అంటే నెబో శిఖరం పైకి రమ్మని చెప్పాడు. ఇంకా నీ టైం అయిపోయింది, నీవు ఈ కనాను దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి దేవుడు మోషే గారితో మాట్లాడడం జరిగింది. ప్రియులారా, మోషే అక్కడి నుంచి సేమ్ ఇలాగే ఉంటుంది, ఇక్కడ నుంచి కిందికి
ఇజ్రాయెల్ దేశం అంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో అక్కడ నుంచి చూసుకుంటూ యెరూషలేం కోసం ప్రార్థన చేస్తూ, ఇజ్రాయెల్ దేశం కోసం ప్రార్థన చేస్తూ మోషే గారు మరణిస్తారు. సో చాలా గొప్ప వేదన, చాలా బాధ, ఎందుకంటే వారి నాయకుడు మరణించాడు. ఇప్పుడు నాయకుడు మరణించాడంటే ఎలాగా? మన కుటుంబంలో కుటుంబ యజమానుడు మరణిస్తే ఎలా ఉంటుంది, మన తండ్రి గారు మరణిస్తే ఎలా ఉంటుంది, ఒక భర్త మరణిస్తే ఎలా ఉంటుంది, ఇంట్లో మరి పెద్ద కుమారుడు మరణిస్తే ఎలా ఉంటుంది ప్రియులారా? ఆ కుటుంబాన్ని నడిపించేవారు మరణిస్తే, ఆ లీడర్ మరణిస్తే చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చాలా వేదనతో ఉన్నారు. ఇంకా మనం ఎలాగా ముందుకెళ్తాము, ఈ యోర్దాను నది ఎలా దాటుతాము, ఆ యొక్క మన దేశానికి, కానాను దేశానికి ఎలా మనం చేరుకుంటాము అని బాధపడుతున్న సమయంలో మరి దేవుడు ఆల్రెడీ యెహోషువని అభిషేకించాడు. మోషే ప్రవక్త ద్వారా నెక్స్ట్ లీడర్, తర్వాత నాయకుడవు నీవే అని యెహోషువని చేతులు పెట్టి ఆశీర్వదించి ఆయనను అభిషేకించి నాయకునిగా మరి ఆయనను ప్రతిష్ఠించడం జరిగింది. అయితే యెహోషువ చిన్నవాడు కదా, తను భయపడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప జనాంగాన్ని నేను ఎలా నడిపిస్తాను? ఇప్పటి వరకు ఒక ఆత్మీయ తండ్రిలాగా మోషే గారు ఉన్నారు, అన్నీ ఆయనే చూసుకున్నారు, దేవునితో మాట్లాడేవారు, సమాధానం పొందుకునేవారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలి, వెంటనే మోషే దేవుడితో మాట్లాడడం, సమాధానం తీసుకొని రావడం, ప్రజలకు మరి ఆ సమాధానం అందించడం, అవన్నీ కూడా యెహోషువ చూశాడు. మరి ఇవన్నీ నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? ఈ సమాజాన్ని నేను నడిపించగలనా? ఈ యుద్ధాలు నేను చేయగలనా? ఈ కానాను దేశానికి నేను వీళ్ళని చేర్చగలనా అని చాలా దిగులు, బాధ, భయముతో ఉన్నాడు. హల్లెలూయా. అయితే 3వ వచనంలో ప్రియులారా, మన యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నీవు భయపడవద్దు. హల్లెలూయా. ఇదిగో నీవు లేచి ఈ ప్రజలను నేను చూపించినటువంటి ఆ యొక్క కానాను దేశానికి నీవు తీసుకొని వెళ్ళాలి. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనం ఎప్పుడైతే కృంగిపోయి ఉంటామో, నీరసించిపోతామో, ఎలా ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే, భర్త చనిపోతే మరి ఎలా బాధపడతారు, నా కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలి, వారి చదువు ఎలాగా, వారి ఉద్యోగం ఎలాగా, వారి వివాహాలు ఎలాగా, ఎలా వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఆ భార్య లేదా ఆ తల్లి ఎంతో బాధపడతారు. సేమ్ అదే విధంగా యెహోషువ బాధపడుతూ ఉన్న సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు ఎక్కడైతే కాలు పెడుతున్నావో, ఎక్కడైతే నువ్వు అడుగు పెడుతున్నావో ఆ స్థలాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 5వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నీ జీవిత కాలములో ఎవ్వరు కూడా నిన్ను ఎదిరించలేరు. అంటే మోషే జీవితంలో ఎవరు కూడా ఆయన ముందు నిలబడలేకపోయారండి. ఈవెన్ ఫరో రాజు కూడా భయపడిపోయాడు. లాస్ట్కి అందరు వెళ్ళిపోండి అని పంపించేశాడు. అంత మొండివాడు, అంత కఠినమైనటువంటి ఫరో రాజును కూడా ఎదిరించి నిలబడగలిగే శక్తి దేవుడు మోషేకి ఇచ్చాడు. అదే శక్తి ఇప్పుడు యెహోషువకి కూడా దేవుడు ఇస్తున్నాడు. నీ జీవిత కాలంలో ఎవ్వరు కూడా నిన్ను ఎదిరించలేరు. ఈ వాగ్దానము ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుడు ఇస్తున్నాడు. ప్రియులారా, నీ జీవిత కాలంలో ఎవరైనా నిన్ను ఎదిరిస్తున్నారా, నిన్ను బాధ పెడుతున్నారా, నీకు ముందు మరి వ్యతిరేకంగా నిలబడుతున్నారా, నీకు శత్రువులుగా మారిపోయినారా, డోంట్ వరీ, భయపడొద్దు, బాధపడొద్దు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ జీవిత కాలం అంతట్లో, మన యొక్క జీవితం ఎంతవరకు ఉంది, 60, 70, 80, 90 ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, మన జీవిత కాలం అంతా కూడా దేవుడు మన ముందు నిలబడతానంటున్నాడు. ఎవ్వరు కూడా మనకు శత్రువులు వచ్చి మనల్ని ఎదిరించేవారు ఎవరు కూడా ఉండరు. నిన్ను ఎదిరించేవారు ఎవరు ఉండరు. ఇది దేవుని యొక్క వాగ్దానం ప్రియులారా. యెహోషువకు మాత్రమే కాదు, ఈరోజు వాక్యం వింటున్న మనందరికీ దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంతేకాదు ప్రభు చెప్తున్నారు, మరి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎలా ఉండాలండి? నీవు నిబ్బరం కలిగి ఉండాలి. నేను మోషేకు ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావా నేను మోషేను మాత్రమే నడిపించాను, మోషే ద్వారానే అన్ని గొప్ప కార్యాలు చేశాను, నేను చిన్నవాణ్ణి కదా, నా ద్వారా ఏం జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? లేదు, నేను నిన్ను కూడా వాడుకుంటాను, నిన్ను కూడా అభిషేకిస్తాను, నిన్ను కూడా నడిపిస్తాను, నీ ద్వారా కూడా నేను గొప్ప కార్యాలు చేస్తాను.
చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, గొప్ప గొప్ప సేవకులను చూసినప్పుడు, ప్రవక్తలను చూసినప్పుడు, వాక్యాన్ని మంచిగా బోధించే వాళ్ళని చూసినప్పుడు ప్రియులారా, దేవుడు వాళ్ళనంటే వాడుకుంటున్నాడు, మనం ఎక్కడ అలా చేస్తాము, దేవుడు నన్ను వాడుకుంటాడా, నేను అలా చేయగలనా అని మనల్ని మనం చాలా తక్కువగా మరి డౌన్ చేసుకుంటూ ఉంటాం, మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటాం ప్రియులారా. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైనాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతోనే ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నా జీవితంలో అయితే ఈ వాక్యం ద్వారా ఎన్నోసార్లు దేవుడు నన్ను బలపరిచాడు ప్రియులారా. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైనాను, మరి యెహోషువకు తోడైనట్లు నీ కూడా నేను తోడైనాను, దావీదుకు తోడైనట్లు, దానియేలుకు తోడైనట్లు, శిష్యులందరినీ నడిపించినట్లుగా నేను నిన్ను కూడా నడిపిస్తాను, నిన్ను కూడా నేను వాడుకుంటాను అని దేవుడి వాక్యం ద్వారా అనేక మార్లు నాతో మాట్లాడడం జరిగింది ప్రియులారా. ఖచ్చితంగా దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన ముందు వెళ్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మన ముందు వెళ్తూ ఉండగా మనకు ఏ ఆటంకము ఉండదు ప్రియులారా. ఒకవేళ ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఆయన ఛేదించి వేస్తాడు. ఆమేన్. ఎర్ర సముద్రం వచ్చింది, ఏం చేశారు దేవుడు? ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాడు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే, దేవుడు యెహోషువతో ఏం చెప్తున్నాడంటే, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. నిబ్బరం. చూడండి, భయం వేసినప్పుడు మనం చాలా టెన్షన్ అయిపోతాము, చాలా కలవరపడిపోతూ ఉంటాం. సో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఆ పరిస్థితులలో మనం దేవుని వైపు చూస్తూ నిబ్బరం కలిగి ఉండాలి. నిబ్బరంగా అంటే ఏం జరిగినా సరే గట్టిగా నిలబడడం, స్ట్రాంగ్గా ఉండడం, బలంగా ఉండాలి. హల్లెలూయా. మనం కృంగిపోవద్దు. నా జీవితంలో ప్రియులారా, మరి అకస్మాత్తుగా మా తండ్రి గారు, మా డాడీ పరలోకానికి వెళ్ళడం జరిగింది. మేము అసలు ఊహించలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆయన సిక్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళింది మాకు తెలియదు. అలాంటిది సడన్గా ఆయన హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, అది కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉండడము, చాలా మేము ఎంతో టెన్షన్లో ఉండిపోయాము. కానీ ఆ సమయంలో నేను దేవునికి సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా నీ చిత్తం జరిగించండి అనేసి. ఆ పరిస్థితిని తట్టుకునే శక్తి కూడా, ఆ శక్తి కోసం కూడా నేను దేవుణ్ణి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా ఒక టైం వచ్చింది ఏంటంటే, ఇంకా చెప్పలేము, డాక్టర్లు కూడా వదిలేశారు. ఇంకా నేను దేవునికి ఆల్టర్ మీద దేవునికి సమర్పించేశాను, ప్రభువా ఇదిగో డాడీని నీకు ఇస్తున్నాను, నీ చిత్తం మంచిగా చేసి ఇంటికి పంపిస్తావా పంపించు, లేదంటే నీ ఇంటికి వస్తాడు, నీ దగ్గరకు వస్తాడు కదా ప్రభువా అని చెప్పేసి నేను దేవుడికి సమర్పించేశాను ప్రియులారా. మరి సడన్గా మరి నాన్నగారు పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మేము చాలా ఏంటంటే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి, చాలా మరి టెన్షన్ అయిపోయాము. ఎలా ముందుకు నడిపించాలి, ఫ్యామిలీని నడిపించాలి, ఎలా సేవ చేయాలి. నేనైతే కొన్నిసార్లు అసలు నేను వాక్యం మళ్ళీ నేను చెప్తానా, నేను వాక్యం ఎలా చెప్పాలి, అంత స్టేజ్కి నేను వెళ్ళిపోయాను ప్రియులారా. కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నాను, దేవుని యొక్క వాక్యం చెప్తూనే ఉన్నాను, కానీ నాకు ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఒకరోజు నేను ఇలాగే ఒక ఫోన్లో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, ఒక మీటింగ్లో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారా. ఆ వాక్యము నన్ను బలపరిచింది, ఆ వాక్యం నన్ను ఎంతగానో లేవనెత్తిందనమాట. అవును, దేవుడు నాతో ఉన్నాడు. మా డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ నేను నా తండ్రి పని, యేసయ్య పని నేను చెయ్యాలి అని ఒక నిబ్బరం అనేది వచ్చేసింది ప్రియులారా. నేను ఆ రోజు నుంచే అనుకున్నాను, ప్రభా నేను ఇంకా డాడీ కోసం నేను ఏడవద్దు, నేను ధైర్యంగా ఉంటాను, నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నేను ధైర్యంగా ఉంచుతాను అని. మరి దేవుడు అలాంటి ఒక ధైర్యం ఇచ్చారు ప్రియులారా, ఒక నిబ్బరం అనేది ఇచ్చారు. మనకి నిబ్బరం కోల్పోతాం, మన పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి, చాలా కష్టాలు వస్తాయి. కానీ మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మాట్లాడే మాట, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకుము. ఇప్పుడు మోషే గారు మరణించారు, మరి వీరి పరిస్థితి చాలా అదే విధంగా ఉంది, చాలా భయపడుతున్నారు. లక్షల మంది ప్రజలు ఆ మైదానంలో అలా ఉన్నారు. ఎక్కడికి తీసుకెళ్ళాలి వీళ్ళని, ఎలా తీసుకెళ్ళాలి, వీళ్ళని కరెక్ట్గా నేను తీసుకెళ్ళగలనా,
యెహోషువ ఎంతో టెన్షన్ పడుతున్నాడు. దేవుడు మళ్ళీ మీరు చూడండి ప్రియులారా, 5వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా 10వ వచనం వరకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, నేను నిన్ను విడువను, ఏనాడును ఎడబాయను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు ప్రియులారా. మనం ఎంతో నమ్మిన వాళ్ళు, మనం ఎంతో ప్రేమించిన వాళ్ళు కూడా మనకి దూరం అయిపోతారు. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనకి ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని ఓదార్చేవాళ్ళు, బలపరిచేవాళ్ళు ఉండరు. కానీ దేవుడు ఆ సమయంలో మనకు తోడుగా ఉంటాడు. ఎవరో ఒకరిని దేవుడు మనం ఊహించని వాళ్ళని మన దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళ ద్వారా దేవుడు మనకి ఆదరణ కలిగిస్తాడు, ధైర్యపరుస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సో దేవుడు చెప్తున్నాడు, నేను మాత్రం నిన్ను విడువను, ఏనాడు కూడా ఎడబాయను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక చక్కటి పాట ఉందండి, క్రీస్తురాజు ఫాదర్ గారు రాశారు ఈ పాట. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక, ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక, నాశ్రయం నీవే, నాశయం నీవే, నా సర్వము అయ్యా నీవేగా, నా సర్వము అయ్యా నీవేగా, ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. మన జీవితంలో ఎవరు ఉండరు ప్రియులారా, ఓన్లీ జీసస్, యేసు ప్రభు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఆయన ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు నీవు స్వతంత్రించుకో. నీ జీవితంలో నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ స్నేహితులు నిన్ను మర్చిపోయి ఉండొచ్చమ్మా. నీ సొంత భర్త, భార్య, నీ బిడ్డలు, నీ కన్న బిడ్డలు కూడా నిన్ను వదిలేసి ఉండొచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు మాత్రం ఏనాడు కూడా నిన్ను విడువలేదు, మరువలేదు, ఎప్పుడు కూడా నిన్ను ఎడబాయలేదు. హల్లెలూయా. ఆయన ఇంకా నీతో ఉన్నాడు. అందుకే ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్నాడు, నీవు ధైర్యంగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి, నీవు దిగులు పడొద్దు, జడియొద్దు, నువ్వు భయపడవద్దు. అయితే నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యము మోషే ద్వారా నేను ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఈ యొక్క వాక్యాన్ని, ఆనాడు ఇంత పెద్ద బైబిల్, ఫుల్ బైబిల్ లేదండి, కేవలం 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలు మాత్రమే ఉన్నాయి. దాన్ని తోరా అంటారు. అది ధర్మశాస్త్రం. సో ఆ ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. సో దేవుడు చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రము ధ్యానించాలి. హల్లెలూయా. దివారాత్రము ధ్యానించాలంటే ఇంకా మనకి ఇంకే పనేం ఉండదా? వేరే పనే ఉండదా? పద్దాకా మనం బైబిల్ పట్టుకొని కూర్చుంటామా? దివారాత్రులు ధ్యానించడం అంటే ఏంటి? దేవుడు దివారాత్రులు చదవండి అని చెప్పలేదు, ధ్యానించండి అంటున్నాడు. హల్లెలూయా. మనం బైబిల్లో ఉన్న ప్రతి మాటని కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దివారాత్రులు చదవండి అంటే మనం కూర్చొని చదవడం అది అర్థం వస్తుంది. ధ్యానించడం అంటే మనం ఒక గంట సేపు చదువుతామా, ఒక అర్ధగంట సేపు చదువుతామా, లేదా 2 గంటలు, నీకు ఎంత టైం ఉంది డేలో, రోజులో, నీకు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బైబిల్ నువ్వు చదవాలి. ఖచ్చితంగా బైబిల్ చదవాలి. హల్లెలూయా. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం వినండి. మనకి ఇప్పుడు యూట్యూబ్లో వాక్యం వినొచ్చు. ఆ వాక్యం ఆడియో బైబిల్ వినండి. ఆడియో బైబిల్ వింటూ మీరు పని చేసుకోవచ్చు. కానీ మనం అన్నిటికీ సమయం ఇస్తాము ప్రియులారా. దేవుని వాక్యం చదవడానికి ఎందుకు సమయం ఇయ్యము? మనం దేవుని వాక్యానికి టైం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. ఎందుకంటే వాక్యంతోటే మనకు ఆశీర్వాదాలు అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఈ వాక్యం లేకపోతే మనకు అసలు జీవితమే లేదు. ఎందుకంటే వాక్యం ఎవరండి? వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా,
ఏదో ఒక సమయం మీరు తప్పకుండా తీసుకోవాలి. ఆ వాక్యాన్ని మీరు చదవండి. మీరు ఎంతసేపన్నా చదవండి. ఒక 10 మినిట్స్తో స్టార్ట్ చేయండి. 20 మినిట్స్ అలాగా పెంచుకుంటూ వెళ్ళండి. 30 మినిట్స్ తర్వాత ఒక 45 మినిట్స్, 1 అవర్ అలాగా మీరు చదివిన తర్వాత ఏం చేయాలి? మనం తర్వాత మన పనుల్లోకి వెళ్ళిపోతాం. మన కిచెన్లో పని కావచ్చు, ఆఫీస్లో వర్క్ కావచ్చు, లేకపోతే ప్రయాణంలో ఉండొచ్చు, లేదా ఇంకెక్కడికైనా మన పనుల్లో వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో మనకి ఈ వాక్యం మనం ధ్యానించినటువంటి చదువుకున్నటువంటి వాక్యాన్ని మనసులో తెచ్చుకొని మనం దాన్ని ధ్యానించుకోవాలి, నెమరు వేసుకోవాలి, తలంచుకోవాలి. ఏంటి దేవుడు ఈ మాట చెప్పాడు. ఇప్పుడు ఈ ఉదాహరణకు మన యెహోషువ గురించి చదువుతున్నాం. యెహోషువతో దేవుడు ఇలా మాట్లాడాడు. అయితే దేవుడు నాతో కూడా ఉన్నాడు. మోషేను వదిలిపెట్టలేదు, యెహోషువను వదిలిపెట్టలేదు. దేవుడు నన్నెందుకు వదిలిపెడతాడు? నాతో కూడా దేవుడు ఉన్నాడు, నన్ను కూడా భయపడొద్దు అని చెప్తున్నాడు. సో నాలో ఉన్న భయం అంతా నేను తీసేస్తాను, నేను దేని గురించి భయపడను. ఇలాగా వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. మన జీవితంలో ఎక్కడెక్కడ మనకి లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం భయపడుతున్నాం, కలవరపడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం, ఒంటరిగా ఫీల్ అవుతున్నాము, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని మనం తీసుకొచ్చి ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎస్, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను భయపడొద్దని చెప్తున్నాడు, నిన్ను విడువను అంటున్నాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఓకే, అతను విడిచిపెట్టేశాడేమో, ఆమె విడిచిపెట్టేసిందేమో, పోనీ వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళిపోని, కానీ నా దేవుడు నాతోనే ఉన్నాడు. అలా మనం అనుకుంటూ ఉంటే ప్రియులరా, మీకు తెలియకుండానే మీలో ఒక సంతోషం వచ్చేస్తుంది, ఆనందం వచ్చేస్తుంది. హల్లెలూయా. వాక్యం ధ్యానించడం అంటే అది మనం చదివిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని మన తర్వాత సమయంలో ధ్యానించుకోవాలి. ఆ వాక్యాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి. ఈ వాక్యం నా కోసమే, ఈ బైబిల్లో రాయబడిన ఈ వాక్యం నా కోసమే అని మనం విశ్వసించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు చెప్తున్నాడు, ఈ విధంగా నీవు వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదివి ధ్యానించి దివారాత్రులను ధ్యానించిన ఎడల నీవు నీ మార్గమును సరళము చేసుకొందువు. హల్లెలూయా. నీ మార్గాన్ని నువ్వు చక్కగా చేసుకుంటావు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అంటే మన జీవితంలో మనకు వచ్చే ఆటంకాలు తొలగిపోవాలంటే మనకు ఒకే ఒక ఆయుధము దేవుని యొక్క వాక్యము. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్టెప్ ఎక్కడ వేయాలనేది దేవుడు మనకి స్పష్టంగా చూపిస్తారనమాట. హల్లెలూయా. సో వాక్యాన్ని చదవండి, దేవుడు మీ మార్గాన్ని సరళం చేస్తారు, ఏ మార్గంలో వెళ్ళాలో మీకు చూపిస్తారు, మీకు ధైర్యం ఇస్తారు, బలం ఇస్తారు, శక్తిని ఇస్తారు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు యెహోషువను బలపరిచినట్లుగా ఈరోజు నిన్ను నన్ను కూడా బలపరుస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మన కుటుంబంతో ఉన్నాడు. మనల్ని కూడా మోషే గారిలాగా, యెహోషువ గారిలాగా మనల్ని కూడా అభిషేకించి వాడుకుంటారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, అయా యెహోషువను పిలిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని ఇస్తానంటున్నావు నాయన. నీ జీవిత కాలంలో ఎవరు కూడా నేను ఎదిరించలేరు అంటున్నావు దేవా. ఇదిగో మోషేకు తోడైనట్లు నేను నీకు కూడా తోడై ఉన్నాను అంటున్నావు తండ్రి. నేను నిన్ను విడువను, ఏ నాడును ఎడబాయను అంటున్నావు. దిగులు పడకము, జడియకము, ధైర్యముగా ఉండము, నిబ్బరము కలిగి ఉండము, భయపడకుమని చెప్తున్నావు నాయన. యేసయ్యా, ఈ వాగ్దానాలన్నీ కూడా మా అందరిలో నెరవేర్చండి నాయన. అలాగే ప్రభా, నీ ధర్మశాస్త్రాన్ని నాయన మేము చదువుకొని అయా దివారాత్రము ధ్యానించే కృపను మాకు దయచేయండి నాయన. మా మార్గాన్ని సరళం చేయండి నాయన. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవడానికి మీకు కావలసినటువంటి సమయాన్ని వారికి దయచేయండి, ఆసక్తిని దయచేయండి ప్రభా. చదివిన దాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి ప్రభా. ఈరోజు ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో అయా భయాలను తీసివేయండి ప్రభా. యేసు ప్రతి విధమైన భయము తొలగిపోను గాక. అనారోగ్యం తీసివేయండి అయినా, అప్పులు తీసివేయండి ప్రభా. ఆర్థిక సమస్యలు, నిరుద్యోగము తండ్రి యేసు నామములో తొలగిపోను గాక. వ్యాధులు ప్రభా, ఎంతమంది అయితే ఐసీయూలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారికి ఇప్పుడైనా స్వస్థత కలుగును గాక. యేసు పొందిన దెబ్బల ద్వారా బిడ్డలకు స్వస్థత కలుగును గాకనైనా. కుటుంబంలో శాంతి సమాధానం దైత్యమని ప్రార్థిస్తున్నానైనా. అభిషేకించండి, ఆశీర్వదించి నైనా ధైర్యముతో ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.